ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ వారాహి సిల్క్స్ విజయవాడలో కొత్త షోరూంను ప్రారంభించింది. సినీ నటుడు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి ఈ షోరూంను ప్రారంభించారు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద 5వ శారీ స్టోర్ను విజయవాడలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది అని తేజ సజ్జా, మీనాక్షి చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా స్పెషల్ ఆఫర్లతో పాటు లక్కీ డిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు వారాహి సిల్క్స్ అధినేత మణిదీప్. బిగ్గెస్ట్ వారాహి స్టోర్ ఇంత అద్భుతంగా విజయవాడలో పెట్టడం, నా రూట్స్ కూడా విజయవాడ నుంచే. సో ఇట్స్ మోర్ స్పెషల్ ఫర్ మీ. ఆల్ ది బెస్ట్ టు మణిదీప్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్. దే బీన్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. ఎక్కడ చూసినా ఈ మధ్య వారాహి కనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు వారాహి. అందరూ డెఫినెట్గా వచ్చి చెక్అవుట్ చేయండి. నా association with Varahi, it's been ఒక ongoing journey from the time I associated with Varahi to ippudu. The growth is so immense. Uttam credit goes to Manadeep garu and Madhula garu ma'am, because passion tho, their dedication tho, and enta the one linear focus ante Varahi ante best in the business of sarees, best in the business of what they are selling. Pandagaina, Pellaina, adi oka one stop destination. Definitely ga Varahi Vijayawada lo it will be a milestone, it will be a landmark in the space of sarees, in the space of what you feel when you wear something. E 5.0, which is our biggest, South India's biggest శారీ ఫ్లాగ్షిప్ స్టోర్ ఆఫ్ బోత్ ద తెలుగు స్టేట్స్ అండి. అంటే ఇప్పటిదాకా అన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ని చూసాం, కానీ ఎక్స్క్లూజివ్ శారీ బ్రాండ్ని 5th స్టోర్ ఆంధ్రప్రదేశ్ అప్కమింగ్ క్యాపిటల్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్ వచ్చేసి చూడటానికి పెద్దదే కానీ అందరికీ అందుబాటులో 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి అప్ టు 20 lakh రూపీస్ శారీస్ అనేవి డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఎక్స్క్లూజివ్ బ్రైడల్ లాంచ్ చేసి, అంటే కంచికి మీరు వెళ్ళే పని లేకుండా ఒక కంచినే మీ దగ్గర తీసుకొచ్చాం. ఎవ్రీ 10,000 పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ కాయిన్, అలాగే 15,000 వర్త్ పర్చేస్ చేసిన వాళ్ళకి గోల్డ్ ప్లస్ సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. 3 లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. దాంట్లో అందరికీ కూడా ఆరెంజ్ ఐఫోన్, ఏదైతే iPhone 17 ఉందో అది లక్కీ డ్రాలో గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది.